శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. చతుర్థాశ్వాసం అమృతవర్షణ ధారావాహిక 52వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద కొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నిన్నటి వరకు మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదాన్ని వింటూ ఉన్నాం. ఆయన భూతాలన్నీ కూడా నా యొక్క స్వరూపములే, నాకేది కలిగితే వాటికి అదే ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఆయన భూతనాథుడు. చెప్పుకున్నాం మనం. అమ్మవారు ఆవిడ వెనకగా వచ్చేసి స్వామివారి యొక్క ఆ కళ్ళు మూస్తుంది, దాగుడు మూతల అట్లా. అప్పుడు ఆయన చిచ్చుకన్ను ధరిస్తాడు, అగ్ని ప్రజ్వరిల్లుతుంది. సహజం కదా. అప్పుడు ఆ హిమాలయ పర్వత ప్రాంతం అంతా కూడా వేడెక్కుతుంది, అగ్నిమయం అయిపోయింది. వెంటనే అమ్మ శరణవేడగా ప్రార్థించగా ఆయన శాంతించాడు, కరుణించాడు. నాకేది కలిగితే వాటికి అదే కలుగుతుందన్నాడు. ఆ చిచ్చుకంటే మూసాడు, ఆ అగ్ని చల్లారిపోయింది. ఈవిడ మళ్ళీ అడిగింది, నీకు 4 ముఖాలు ఏంటయ్యా అని. నాకు వాస్తవానికి 5 ముఖాలు. ముఖ్యంగా సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అని చెప్పుకుంటూ ఉన్నాం. నేడు ఆనవాయితీగా స్వామిని ఈ కార్యక్రమంలో ఓ చిన్న నుతి, నేటి హైందవ సమాజం యొక్క స్థితిగతులను, వ్యక్తుల యొక్క మనస్తత్వములను, అభిజాత్యములను, ప్రారబ్ధ కర్మలను దృష్టిలో ఉంచుకొని స్వామిని వేడుకుంటూ ఉన్నాను. నేను మీలో ఒకడిని కనుక. పంచభౌతిక దేహంబు గుణత్రయమయంబు నిర్గుణాత్మనెట్లు కాంచగలదు. ఆయన నిర్గుణుడు. ఎలా చూస్తాం మనం? సగుణుండు కానా సగుణుండగానా, నేను గుణవంతుణ్ణి కదా, కాబట్టి నీ గుణాత్మక రూపం బే కాంచనించితి. సత్వతత్వసారముల అనుగ్రహించుమా నిత్యమించి. విద్యామయ కమలదళమున జలమువోలే తళుకులీనా. స్వామి, నా దేహం పాంచభౌతికమయ్యా, కాబట్టి నీవు అది మరియు గుణత్రయమయము, సత్వరజ స్తమో గుణములమయం. అహంకారం, అభిజాత్యం, పొగరు, కుహన, లౌక్యం, అతి తెలివితేటలు ఇవన్నీ నాకున్నాయి. మరి నిన్ను ఎలాగ? నువ్వేమో నిర్గుణుడివి కదా, నేను దర్శించాలంటే నిర్గుణతత్వం పొందాలి కదా. అది నాకు సాధ్యమా? నీ యొక్క కరుణా కటాక్షములతో మాత్రమే కదా కాంచగలను. కాబట్టి పాంచభౌతిక దేహంబు గుణత్రయమయంబు నిర్గుణాత్మనెట్లు కాంచగలదు. సగుణుండగాన నీ గుణాత్మక రూపంబే కాంచనించితి. గుణాత్మకం అంటే హాయిగా నారాయణుడు, హరుడు. కళ్ళ నిండా వైభవంగా దర్శనం, హాయిగా దర్శించవచ్చు కదా. సత్వ తత్వసారములను గ్రహించుమా నిత్యమించి. విద్యామయ కమలదళమున జలము, కమలదళమున జలము ఓలే తళుకుళీన. తామరాకున్న నీటి బొట్టులా జీవన విధానం సాగాలి కదా. అది ఆ శక్తిని అనుగ్రహించవయ్యా స్వామి, ఎందుకు నిన్ను దర్శించనించాను అని స్వామిని నుతిస్తూ, పార్వతీనాథుడు విను పార్వతి, సుందోపసుందులైనటువంటి రాక్షసులు ఉన్నారమ్మా, వాళ్ళని పరిమాత్స అతిలోక లావణ్యముల రాశిగా తిలోత్తమైనటువంటి అప్సరసను విశ్వకర్మ నా వద్దకు తీసుకొని వచ్చాడు. ఆమె నా చుట్టూ ప్రదక్షిణ చేయగా నేను ఆమెను తిలకించ నుంచి 4 ముఖములు ఏర్పడ్డాయి. ఆవిడ ఎడి తిరిగితే అడు చూస్తూ ఉన్నాను. మరి నీ కంఠమేళ నీలమాయే. సరే, అదంటే చెప్పావు. అతిలోక సౌందర్య రాశి ఆమెను చూస్తూ ఉన్నా, 4 వైపులా 4 ముఖాలు. మరి గరళ కంఠం ఎందుకు వచ్చింది? ఆ నీలకంఠం అంటే క్షీరసాగర మదనం నీకు తెలుసు కదా, అలాహలం ఉద్భవించింది కదా. త్రిలోక రక్షణార్థం నేను గురవలేనమ్మా, కంఠమని వెళ్ళిపోయాను. ఎందుకు? కిందకి వెళ్ళిపోతే లోకాలు భస్మీపటలం అయిపోతాయి.
కాబట్టి దాని కంఠంలో అలా నిలిపాను. చూడండి ఎంతటి కరుణామయుడో స్వామి. ఆయన గరళకంఠుడిగా మారాడు, నీలకంధరుడు అయిపోయాడు. ఆ విషయం చెప్పాడు ఆ సర్వ మంగళతో, అమ్మవారితో. పార్వతి అంటుంది, మరి పినాక వేళ అంత ప్రీతికరం బాయే, సరే మంచిదయ్యా అదంటే, మరి పినాకాన్ని పట్టుకొని వదిలిపెట్టవు కదా, ఎందుకు మరి అదంటే అంత నీకు ప్రేమ? అది కృతయుగం. శివుడు చెప్తా ఉన్నాడు. కణ్వ మహర్షి తపం ఆచరించాడమ్మా, పుట్ట పెరిగిపోయింది, దానిపై వేణువు పుట్టే అంటే వెదురు పొద పుట్టింది. దాని లావణ్యముగాంచే బ్రహ్మ దానితో పినాకం అనేటువంటి ఈ ధనుస్సును శారంగము మొదటి తునకతోనూ గాంధీవం చేశాడు. పినాకం శారంగం ఆ మొదటి తునకతో చేసి గాంధీవాన్ని కూడా చేశాడు. గాంధీవాన్ని బ్రహ్మ తీసుకున్నాడు, అందులోకే పినాకపాణిని నేనయ్యాను. శారంగమో విష్ణువు పుచ్చుకున్నాడు. హిమాలయముల తపం ఆచరించగా ధేనువులు తెల్లడిలే లోకడ చెప్పుకున్నాం. కోపించగా బ్రహ్మ శాంతపరిచి ఓ వృషభాన్ని నాకు కానుగ్గా ఇచ్చాడు, కాబట్టి గోపతి అని నాకు పేరు. ఈ వృషభం నాకు వాహనంగా అమరింది, ధ్వజంగా కూడా అమరిందన్నాడు శివుడు. నాథ వల్లకాటి వాసం ఎందుకయ్యా అని మళ్ళీ ఆవిడ పరిప్రశ్నించింది. భూత ప్రేత పీడ నివారణార్థం ప్రాణుల రక్షించదలిచాను నేను. బ్రహ్మ నన్ను అభ్యర్థించాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళక తప్పలేదు. మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస చేయుదురు, విజనత్వ విశేషమెరిగి కాన ఇంపై శ్మశానంబు మానసమున నొలసంకావుననునికి గలిగే. ఏమంటున్నాడండి ఈయన? మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస చేయుదురు, విజనత్వ విశేషమెరిగి కానగింపై శ్మశానంబు మానసమున నొలసంకావుననునికి గలిగే. చిద్విలాసం చెప్పానండి, అద్భుతమైనటువంటి విధంగా స్వామి పలికించారు. అసలు వింటే తెలుస్తుంది ఆ శివుని యొక్క చిద్విలాసం. 14 భువన భాండముల యాత్రకై ఇక్కడికి వస్తున్నారు, జీవించి ఉన్న సమయంలో ఎలా జీవించాలో మర్చిపోయారమ్మా. ఏమాత్రం బాధ్యత లేదు, బాధ్యతారాహిత్యంగా జీవిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తుకుంటారు. నువ్వేమో సర్వమంగళవు లోకమాతవు కదా, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నావు, వాళ్ళందరికీ మోక్షాన్ని ఇవ్వు, అది ఇవ్వు ఇది ఇవ్వు అని. ఎలా ఇవ్వాలి నేను? తలపట్టుకుంటాడు శివుడు సర్వమంగళను తలచి అని చెప్పాను. చాలా వివరంగా అద్భుతమైనటువంటి గేయ రచనతో మీకు చిద్విలాసాన్ని వివరించాను. దాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకుంటే 14 భువన భాండముల యాత్ర, ఆ ఏమిటవి యశోదకు దర్శించినటువంటి ఆ బుజ్జి నోట్లో అవి ఇక్కడ మళ్ళీ అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది, భూలోకం భువర్లోకం సువర్లోకం మహాలోకం తపోలోకం జలలోకం సత్యలోకం గోలోకం, ఈ లోకాలు. నాకు ఈ లోకం ఇవ్వు ఆ లోకం ఇవ్వు, ఈ లోకం ఇవ్వు ఆ లోకం ఇవ్వు. ఏ లోకం ఇవ్వాలి? మాయాలోకం. జీవించినప్పుడు బాధ్యత లేదు, భారతం వినం, రామాయణం చదవము, గీత పట్టదు, దాచుకో దోచుకో, బుద్ధి కర్మానుసారిణి. ఇక్కడే చెప్తున్నాడు జీవుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళతాడో, తీసుకొని వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడో. జన్మకారకం ఫలం ఏమిటి? ఆ ఫలం కర్మఫలం. అవశ్యం అనుభోక్తవ్యం కర్మఫలం శుభాశుభం. బాధ్యత లేదా ఓ మనిషి? ఏమైపోదాం అనుకుంటున్నాం? వినవయ్యా భారతం, దయతో వినవు, నేను నువ్వు ఉద్ధరించుకో. కాబట్టి మోక్ష ఆసక్తి కలిగినటువంటి వారు శ్మశానమును పవిత్ర స్థానం అంటారు. చూడండి ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి జీవన విధానం ఉండాలో. మోక్షస్థానం. అసలు మోక్షం అంటే ఏంటి? ఆశాపరివృత్తమైనటువంటి చిత్తవృత్తి నిరోధమే మోక్షం అని చెప్పుకున్నాం.
నాతో పాటు అసలు శ్రోతలకు కూడా ఈ పదాలన్నీ నోటికి పట్టాలి. ఈ పాటికల్లా 352 రోజులు చెప్తే ఒక్కొక్క పెద్ద మనిషి, మీ పేరండి, మీరు పెడుతున్నారా, చూస్తానులేండి, ఏమనాలి? పవిత్ర స్థానం ఆ శ్మశానం కనుక వల్లకాట నేను మనసుపడ్డానమ్మా, కాబట్టి అక్కడే ఉంటున్నాను అని శివుడు చెప్తాడు. ద్వంద్వాతీతుడైనటువంటి వాటినే సహిస్తూ ఉన్నాను, ద్వంద్వాతీతుడనై వాటిని నేను భరిస్తూ ఉన్నాను. పుణ్యాత్ములు వస్తారు, పాపాత్ములు వస్తారు, నికృష్టులు వస్తారు, పిశాచులు వస్తారు, రాక్షస గణంలో పుట్టినటువంటి వాళ్ళు వస్తారు, రకరకాల వ్యక్తులు, మనస్తత్వాలు. మనకు తెలుసు కదా, మనల్ని మించి ఎవరికి తెలుస్తుందండి ఈ భూలోకంలో కదా. అమ్ముడు పోవటానికి, అన్నీ యాచించటానికి, యోచన లేకుండా జీవించటానికి హైందవ సమాజాన్ని మించిన సమాజం ఎక్కడుంది? కనుక ఓట్లు అమ్ముకుంటాం, అన్నిటినీ అమ్మేస్తాం, అన్నిటినీ కొనేస్తాం, అన్నిటినీ దోచేస్తాం, అన్నిటినీ దాచేస్తాం, అన్నీ కావాలంటాం. మనం ఏది పట్టించుకోం, మనకు అసలు బాధ్యతలు లేవు. ఆంజనేయ స్వామి చూసుకుంటాడమ్మా, దీర్ఘాలు సన్నాయి నొక్కులు మాత్రం నొక్కుతూ ఉంటాం కదా. కాబట్టి ఈ ద్వంద్వాలకు అన్నిటికీ కూడా ద్వంద్వములకు అతీతుడనై, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు అతీతంగా, సుఖదుఖములకు అతీతంగా, సత్వరజ తమో గుణములకు అతీతంగా సహిస్తున్నాను నేను. దక్షయజ్ఞంలో నా పాద పీడనకు గురైనటువంటి చంద్రుడు నన్ను శరణ కొడితే శరమణ పెట్టుకున్నాను. ఎందుకు? కాలుతో దెక్కాను కదా, తల మీద పెట్టుకున్నాను. ఏం చేయాలి మరి? అంత దయామయుడు, అంత వర్ణాశ్రమ ధర్మాలను అడిగింది పార్వతి అని భీష్ముడు ధర్మరాజుతో పలికాడు. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మములు అనగానే చాలామంది కుల వ్యవస్థ, ఆ వ్యవస్థ, ఈ వ్యవస్థ, భారతం, రామాయణం, భాగవతం, వేదం మొత్తం చదవండి, ఒక ముక్క తీసుకొని ఏడవకండి. అప్పుడు తెలుస్తుంది దైవం ఏంటో, దైవతత్వం ఏమిటో, వర్ణం ఏంటో, దాని పవిత్రత ఏంటో, ఎందుకంటున్నారో. ఎవ్వరిని ఎక్కడా తక్కువ చేసి శాస్త్రంలో చెప్పలేదు. వ్యక్తుల యొక్క లోపాలు, అభిజాత్యాలు, అహంకారాలు, పొగరులు తలకెక్కి ఇష్టం వచ్చినట్టు నిర్వచనాలు తప్పండి. కాబట్టి తిక్కన సోమయాజి విరచితం చతుర్దాశ్వాసంలో చిన్న విశ్లేషణ. ఇంతవరకు మనం చెప్పుకున్నాం, దేహాభిమానమే అజ్ఞానం, పరమాత్మను ఆశ్రయించటయే ముక్తి మార్గం. అంటే ఆశా పరివృత్తమైన చిత్తవృత్తి నిరోధం. ఇప్పుడే చెప్పుకున్నాం నేటి నుతిలో కూడా. పరమానంద కారకం అది. అసలు ఆనందం ఏంటి? ఆనందో బ్రహ్మ. ఆ జ్ఞానమే ఆనందం, అజ్ఞానమే చీకటి, జ్ఞానమే వెలుగు, ఫలం పరమానందం. అనగా సచ్చిదానంద ప్రాప్తి. నశించేది దేహమే, నేను అనే భావనయే అజ్ఞానం. భక్తితో మాత్రమే తరించగలగటం. అనగా జ్ఞానాన్ని సాధించాలి ముందు. జ్ఞానం అంటే ఎంబీబీఎస్లు, బిఏలు, ఎంఏలు, పట్టాలు, కోహన లౌక్యాలు, ఏదన్నా చేయి. న్యాయవాదం చాలా పవిత్రమైన వృత్తి, కళంకితం అయిపోయిందండి. ప్రతి వ్యక్తిలో న్యాయవాదం ఉంటుంది. ఎందుకు ఆయన్ని ఉదాహరణగా తీసుకోవటం అంటే వ్యక్తిగతంగా కాదండి. ప్రతి వ్యక్తిలో ధర్మార్థ కామ మోక్షముల చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిని జ్ఞానబద్ధంగా, ఆచరణాత్మకంగా, ధర్మబద్ధంగా, న్యాయంగా, న్యాయం అంటే ధర్మం, ధర్మం అంటే న్యాయం, సత్యనిష్టతో, సమాధిరోహణంతో, స్వపరభేదం లేకుండా సర్వకాల సర్వావస్థలలో ఆచరించగలగాలి కదా. ఆలోచించాలి సీతారాం. అంటే ఆ జ్ఞానాన్ని సాధించాలి ముందు. మహా సత్వులుగా మారాలి. అంటే సత్వగుణం, సత్వులుగా, బలవంతులుగా. దేంట్లో బలవంతులు? అందరిని తొక్కేయటానిక కాదండి. కాబట్టి ఆలోచించాలి సీతారాం. అదే శుచి. డెటాల్ సబ్బుతో చేతులు కడుక్కోవటం కాదు శుచి అంటే. అంతర్బహిర్శుద్ధి శుచి. జ్ఞానస్వరూపంతోనే భగవంతుడు ఉంటాడండి. అందుకే సామగానం చేసేవారు పారవశ్యంతో ఉంటారు అని తైత్తరీయ ఉపనిషత్తు మనకు తెలియజేస్తూ ఉంది. ఈ ఇదేనంటే జ్ఞానం ఎవరైతే సముపార్జించుకొని ఆచరిస్తారో వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. ఓ మనిషి, దయతో వినండి భారతం. ఆచరణాత్మకంగా ఒక్క క్షణం ఆలోచించండి.
ఈ 350 రోజులుగా 52 రోజులుగా చెప్పుతున్నది కంఠశోష కాకూడదు కదా. దయతో ఆదరించండి, స్పందించండి. ఎందుకు స్పందించమంటున్నాను, మీరు ఏ మేరకు దీన్ని పట్టుకుంటున్నారో మాకు తోస్తుంది కదా. ఆశ్వాసాంతం శ్రీమదాంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వం తిక్కన సోమయాజి విరచితం చతుర్థాశ్వాసం సంపన్నం చేసుకొని రేపిక మనం పంచమ ఆశ్వాసంలోకి అడుగెడతాం. దయతో ఆదరించండి. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. గడప లోపడకుడం గడప దాడితే హిందువుల ధర్మో రక్షిత రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమ. బ్లూటిక్లు మాత్రం ఇచ్చి మాయ చేయకండి, దండం పెడతా. పూర్ణంగా విన ప్రార్థన. సీతారాం.